మా అమ్మ డిసెంబర్ 25, 2000న ప్రభువునందు నిద్రించారు. భూమిపై ఆమె చివరి క్షణాల్లో మా నాన్న, నా సోదరి మరియు నేను మరికొంతమందితో కలిసి ఆమె ప్రక్కనే ఉన్నాము. సమయం దాదాపు సాయంత్రం 4:30 గంటలైంది. ఆమె పీల్చే ప్రతి శ్వాస గొప్ప శ్రమకు ఫలితంగా వచ్చింది. తరువాత ఆమె మెల్లగా ఆరిపోతున్న కొవ్వొత్తిగా ఆమె శ్వాస క్రమంగా బలహీనంగా మారింది. క్యాన్సర్ ఆమె ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి మరియు ఆమె కోలుకోవటానికి వైద్యులు ఇంకేమీ చేయలేకపోయారు. ఆ చివరి క్షణాలలో ఆమె చేతిని నా చేతిలో పట్టుకొని నేను ఆత్మతో ప్రార్థించాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మాటలు, పునరుద్ధానమును జీవమును నేనే. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము వెంటనే నాకు జ్ఞాపకానికి వచ్చాయి. మిగిలిన వచనంలో ఏముందో నాకు తెలుసు, కానీ నేను దాని గురించి ఆలోచించదలుచుకోలేదు. మా అమ్మ చనిపోతుందన్న వాస్తవాన్ని నేను అంగీకరించలేదు. యేసయ్య నేనే పునరుద్ధానము మరియు జీవం అని చెప్పావు అని నేను ప్రార్థించాను. అదే ప్రార్థన నేను పదే పదే చేశాను. ఒక అద్భుతం జరిగి మా అమ్మ బ్రతకాలి అని నేను ఆశించాను. అయితే నిమిషాల వ్యవధిలోనే ఆమె మరణించింది. మా చెంపల నుండి కన్నీళ్లు కారుతుండగా ఉక్కిరి బిక్కిరి అయిన స్వరాలతో మేము ఒక పాట పాడటానికి ప్రయత్నించాము. ఆయనే ప్రభువు, ఆయనే ప్రభువు, ఆయన మృతుల్లో నుండి లేచాడు మరియు ఆయనే ప్రభువు అని. ఆ తర్వాత రోజుల్లో మరణాన్ని, ఆ తర్వాత జీవితాన్ని వివరించే అనేక లేఖనాలను నేను చదివాను. మరణం మరియు పరలోకం గురించి బైబిల్ మనకు ఏం బోధిస్తుందో నమ్మడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ మాటలు నాకు గొప్ప బలాన్ని, ఓదార్పుని, శాంతిని, ధైర్యాన్ని మరియు ఆశను కలగజేశాయి. వాటిలో కొన్నిటిని ఈ పుస్తకంలో మీతో పంచుకుంటున్నాను. మనమందరం ఏదో ఒక సమయంలో మరణాన్ని మరియు మనకు ప్రియమైన వ్యక్తి యొక్క మరణాన్ని ముఖాముఖిగా ఎదుర్కొంటాము. మాకు ఓదార్పునిచ్చిన దేవుని వాక్యం మీ అక్కరలో మీకు కూడా అలాగే చేయాలని నా ప్రార్థన. ప్రతి మనిషి ఒకసారి మరణిస్తాడు. మనుష్యులొక్కసారే మృతి పొందవలనని నియమించబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము అని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. ఇది పునర్జన్మ మరియు జననం, మరణం, పునర్జన్మ యొక్క కాలచక్రాల ఆలోచన. పూర్వ జీవితంలోని పాపాలకు సవరణలు చేసే అవకాశాలను కొట్టివేస్తుంది. ప్రతి వ్యక్తి ఈ జీవితాన్ని ఒకసారి మాత్రమే జీవిస్తాడు, తర్వాత మరణాన్ని ఎదుర్కొంటాడు. కానీ కొంతమంది కొనుపోబడుదుము. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. ఆపై నిత్యత్వంలోనికి వారు అడుగు పెడతారు. మనం నిత్య జీవులం. మనం ప్రస్తుత భౌతిక శరీరాలు, మనలో ఉన్న శాశ్వతమైన భాగాలకు, ఆత్మ మరియు ప్రాణాలకు కేవలం తాత్కాలిక నివాసాలు మాత్రమే. మరణం కేవలం వేరు చేయబడటం మాత్రమే. శాశ్వతమైన మన ఆత్మలు మరియు ప్రాణాలు తాత్కాలికమైన మన శరీరాన్ని మరణ సమయంలో వదిలివేస్తాయి. యాకోబు 2వ అధ్యాయము 26వ వచనము. ఒక వ్యక్తి యొక్క ఆత్మ మరియు ప్రాణం పరలోకంలో లేదా నరకంలో కొనసాగుతాయి. బైబిల్ను విశ్వసించే వ్యక్తులుగా మరణం అంతం కాదన్న నిశ్చయత మనకు ఉంది. యేసును విశ్వసించి మరణించే ప్రతివారు జీవిస్తారు. క్రీస్తును నమ్మిన వ్యక్తి మరణించినప్పుడు ఆ విశ్వాసి యొక్క ఆత్మ మరియు ప్రాణం పరలోకంలో యేసుతో కలిసి ఉంటాయి. ఆ వ్యక్తి శరీరం నిర్జీవంగా ఉంటుంది, కానీ ఆ వ్యక్తి ఇంకా బ్రతికే ఉంటాడు. ఆ వ్యక్తి వేరే ప్రపంచంలో జీవిస్తుంటాడు. మనం సాధారణంగా చూడలేని ప్రపంచంలో ఒకరోజు యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. తెస్సలోనీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-16 వచనములు. అందుకే బైబిల్ మరణాన్ని నిద్ర అని సూచిస్తుంది.
తెస్సలోనీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 15 వచనములు. మన సహజ దృక్పథం నుండి ఆలోచిస్తే మృతదేహం ఎలా అయితే క్రియారహితంగా ఉంటుందో అలాగే ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు కూడా శరీరం క్రియారహితంగా ఉంటుంది. అందుకే మరణం కూడా నిద్రగా పరిగణించబడుతుంది. త్వరలో ఆ దినమున నీతి సూర్యుడు మలకి 4వ అధ్యాయము 2వ వచనము మరియు లోకమునకు వెలుగు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. ఆయన యేసు ప్రభువు వచ్చినప్పుడు మరణించిన వారు నూతన పునరుద్ధాన శరీరంతో వారి నిద్ర నుండి తిరిగి మేల్కొంటారు. ప్రస్తుతం మరియు పునరుద్ధానంలో ఈ జీవితం తర్వాత జీవితం ఉందని మనకు నమ్మకం ఉంది కాబట్టి మనం నిరీక్షణ లేని ఇతరుల వరే దుఃఖపడకుందుము. మొదటి తెస్సలోనీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తులో మరణించిన మన ప్రియమైన వారు ఈ సమయంలో సజీవంగా మరియు క్షేమంగా ఉన్నారని మనకు ఎటువంటి సందేహం లేకుండా తెలుసు. వారి భౌతిక శరీరాలు ఖచ్చితంగా లేపబడతాయి మరియు మనము వారిని చూస్తాము. ఈ మరణం, ఈ విభజన తాత్కాలికం మాత్రమే. మనుషులు క్రీస్తులో మరణించినప్పుడు వారి ఆత్మలు మరియు ప్రాణాలు భూమిని విడిచిపెట్టి పరలోకంలోకి ప్రవేశిస్తాయి. వారు నివాసం మార్చుకున్నారు. వారు తమ భూ సంబంధమైన ఇంటిని పరలోకానికి మార్చుకున్నారు. వారి భూమి నుండి బయలు వెళ్ళి పరలోకానికి చేరుకున్నారు. ఈ భూ సంబంధమైన ఇళ్లలో వారు మూలుగుతూ అన్ని రకాల కష్టాలు ఎదుర్కొన్నారు. జీవితంలోని ఒత్తిళ్ళు, సవాళ్ళు, వేధింపులు, జబ్బులతో పోరాడారు, ఇంకా మరెన్నో. కానీ వారు మరణించిన వెంటనే వారు ఈ కష్టాలన్నిటినీ విడిచిపెట్టి పరలోక జీవితంలోనికి అడుగుపెట్టారు. వారు ఈ ప్రపంచానికి దూరంగా ఉన్నారు, మన మధ్య లేరు మరియు వారి భౌతిక శరీరాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ వారు పరలోకంలో ఉన్నారు. వారు ప్రభువుతో ఉన్నారు మరియు వారు తమ శాశ్వతమైన ఇంటిలో ఉన్నారు. అది చేతులతో నిర్మించబడని ఇల్లు. పై వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని విశ్వాసులుగా మనకు చావైతే లాభము, కొనుపోబడే క్రీస్తుతో ఉండుట మరి మేలు. మరణం ఓటమి కాదు. మరణం నిరాశపడవలసిన సమయం కాదు. మరణం అనేది భూమిపై మనకు అత్యంత విలువైన గడియ కంటే చాలా ఉత్తమమైన దానిలో ప్రవేశించటం. క్రీస్తులో మరణించిన మన ప్రియమైన వారు ఇప్పుడు మనం ఎన్నడూ అనుభవించని వాటిని అనుభవిస్తున్నారు. అవును, వారు మరణించిన తరువాత వారు లేని లోటు మనకు తెలుస్తుంది. మన హృదయం వారితో ఉన్న అనుబంధం, వారి సహవాసం మరియు మనము వారితో గడిపిన సమయాలను కోల్పోతుంది. అయితే ఆ బాధ మరియు వాంఛ కేవలం మనం అనుభవించేది మాత్రమే. మరోవైపు మన ప్రియమైన వారు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వారు క్రీస్తు సన్నిధిలో ఉన్నారు. వారు కొనిపోబడ్డ విషయాన్ని ఈ దృక్కోణం నుండి చూస్తే మన వ్యక్తిగత దుఃఖాన్ని పక్కన పెట్టి వారి ఆనందంలో, వారి లాభంలో సంతోషించవలసి ఉంటుంది. యేసయ్యను విశ్వసించే మనలో చాలామంది ప్రభువును ఎప్పుడూ చూడకపోవచ్చు మరియు ఆయన స్వరాన్ని విని ఉండకపోవచ్చు. మనం ఆయన ఉనికిని మాత్రమే అనుభవించి ఉండవచ్చు. ఆయన ఆత్మ నడిపింపును అనుభవించి ఉండవచ్చు. దేవుని మంచి వాక్యాన్ని మరియు రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము రుచి చూశాము. అయితే క్రీస్తుని విశ్వసించిన వారు మరణించిన మరుక్షణం వారు యేసుతో ఉండటానికి వెళతారు. వారు ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నారు మరియు ఆయన మహిమను చూడగలరు.
ప్రభువైన యేసు వారి కోసం సిద్ధం చేసిన స్థలంలోకి వారు ప్రవేశిస్తారు. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనును. పరలోకపు జీవులు ఆరాధించటం మరియు ఆ సింహాసనం నందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా వారు చూస్తారు. వారు ఆ అంతులేని ఆరాధనలో పాల్గొంటారు. మనకంటే ముందు వెళ్ళిన లక్షలాది మందిని కలుస్తారు. పరలోక మహిమను గురించి మనకు తెలిసినవి తెలియనివి ఎన్నో ఉన్నాయి. క్రీస్తులో కొనుపోబడిన మన ప్రియమైన వారు పరలోకంలో ఉన్నారు. ఓ అద్భుతమైన స్థలం. మరణం, పరలోకం, పునరుద్ధానం మరియు ఆ తర్వాత జీవితం గురించిన సత్యాలను ప్రభువు మనకు వెల్లడించడానికి గల ఒక ప్రాథమిక కారణం ఏమిటంటే మన నిరీక్షణ గల వ్యక్తులుగా ఉండటమే. దేవుని వాక్యంపై స్థాపింపబడిన ఈ నిరీక్షణ ద్వారా మనం ఒకరినొకరు ఓదార్చుకొనవచ్చు. మనం ఓదార్పు పొందేందుకు, బలాన్ని మరియు శక్తిని పొందేందుకు ప్రభువు పనిలో కొనసాగడానికి ఈ లేఖనాలు ఇవ్వబడ్డాయి. అయితే మనం లేఖనాలను విశ్వసించి వాటిపై నిరీక్షణ ఉంచి వాటిని అనుసరించకపోతే వాటి నుండి ఓదార్పు పొందలేము. మన ఆలోచనలను, మన విశ్వాసాన్ని మరియు మన ప్రవర్తనను లేఖనాలు మనకు బోధించే వాటికి అనుగుణంగా మార్చుకోవాలి. మనలో కొందరము దుఃఖ సమయాల్లో లేఖనాల ఓదార్పు కంటే మనుషుల సానుభూతిని ఇష్టపడతాము. ఇతరులు మనపై చూపించే శ్రద్ధను మరియు వారు సానుభూతితో చేసిన క్రియలను మనము ఆనందిస్తాము. అయితే ప్రజలు తమ సానుభూతిని దీర్ఘకాలం కొనసాగించలేరు మరియు ఇది ఆగిపోయినప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకోవటం లేదని మరియు మనం దేని గుండా వెళుతున్నామో ఎవరికి అర్థం కావటం లేదని మనం భావిస్తాము. అయితే ఇందులో నిజం ఏమిటంటే తప్పు మనదే. లేఖనాల ఓదార్పుపై ఆధారపడకుండా ప్రజల సానుభూతిపై ఆధారపడి బలహీనత మనకు ఉంది. ఈ బలహీనతను మనం అధిగమించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి మరియు ఆయన నుండి మరియు ఆయన వాక్యం నుండి బలాన్ని పొందేందుకు మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవాలి. తరచుగా ఇలాంటి సమయాల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి మరియు జవాబులు దొరకవు. ఇంత చిన్న వయసులో ఎవరైనా ఎందుకు చనిపోయారు? వారి అనారోగ్యంతో, ప్రమాదంలో లేదా మరేదైనా విపత్తులో ఎందుకు చనిపోవలసి వచ్చింది? వారు దేవుని శక్తితో ఎందుకు స్వస్థపరచలేదు, రక్షింపబడలేదు లేదా విడుదల చేయబడలేదు? ఎందుకు 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 ఈ ప్రశ్నలు అంతులేనివిగా అనిపించవచ్చు. దేవునితో మన నడకలో మనం పరిపక్వత చెందుతున్న కొలది జవాబులు లేని అనేక ప్రశ్నలు పరలోకానికి ఇటువైపు ఉన్న ఈ ప్రపంచంలో ఉన్నాయని మనం అంగీకరించటం నేర్చుకుంటాము. వాస్తవానికి దర్శన జ్ఞానం లేకపోవటం, విశ్వాసం లేకపోవటం వంటి జవాబులను అందించడానికి మనం ప్రయత్నించవచ్చు. కానీ ఆ జవాబులన్నీ ప్రథమంగా మనకు తెలియని జవాబును అందించే ప్రయత్నం మాత్రమే. కానీ మనకు ఖచ్చితమైన జవాబు తెలియదు. ప్రతి పరిస్థితి వివిధ కారణాలతో ప్రత్యేకంగా ఉంటుంది మరియు చాలా విషయాలు మనకు తెలియవు. ప్రస్తుతానికి మనకు కొంతవరకు తెలుసు, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు మనకు తెలిసియున్న ప్రకారమే మనకు తెలుస్తుంది. కొరింథీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 10 నుండి 12 వచనములు, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు అగునని చెప్పుదురు. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనము. ఇలాంటి ప్రశ్నలకు మనకు ఖచ్చితమైన జవాబులు ఎప్పటికీ ఉండకపోవచ్చు.
అనే వాస్తవాన్ని అంగీకరించటం తెలివైన పని. అయితే మనకు తెలిసిన విషయాల ద్వారా మనం జీవించటం కొనసాగించాలి. మనకంటే ముందు మరణించిన వారు తమ జీవిత సాక్ష్యాన్ని విడిచిపెట్టారు. దేవుని రాజ్యం కోసం వారు చేయగలిగినదంతా చేశారు. నేడు బహుశా ఇప్పటికీ జీవిత పరుగును కొనసాగిస్తున్న మనలను వారు పరలోకం యొక్క గడపల నుంచి చూస్తుంటారు. కాబట్టి దేవుడు మన ముందు ఉంచిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తటాన్ని మన లక్ష్యంగా చేసుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో ఆయనను సంతోషపెట్టడానికి మనం ప్రయత్నించాలి. మన దుఃఖంలో లేదా ఆవేదనలో మనం ఉండకూడదు. మన ప్రియమైన వారికి వేడ్కలు పలికిన ప్రదేశం నుండి మనం లేచి దేవుని పిలుపులో ముందుకు సాగాలి. ఒకరోజు మనము భూమిపై ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం చేసిన దాని ప్రకారం క్రీస్తులో మనకంటే ముందుగా కొనుపోబడిన వారితో పాటు ప్రభువు ముందు నిలబడతాము. మనకంటే ముందు వెళ్ళిన వారందరూ మనల్ని విశ్వాసులుగా గుర్తించునుగాక. ఆమెన్.